తీసుకోండి. పెట్టి తీసుకోండి. లైన్ పెట్టండి. ఇప్పుడే కాదు బాబాయ్ వైట్ వెళ్ళు. ఇట్లా లేపే ఆపు మరి ఆపు ఆపి తీసుకోవాలి. పోలీసులు అన్ని ఒక నిమిషం మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. మన డిఎస్పీ గారి చేతుల మీదుగా, సిఐ గారి చేతుల మీదుగా సార్ పూర్తిగా ఈ గురుగారి యొక్క గొప్ప కార్యక్రమాన్ని గురించి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి గురుగారి చరిత్ర ఏంటి? సార్ 100% ఇది యాక్చువల్గా గురుగారి పేరు శ్రీ 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 గురు విష్ణుస్ఫూర్తి గురుదేవులు. వారు ఆధ్యాత్మికంగా ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నారు. యాక్చువల్గా సామాజిక కార్యక్రమాలలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకునే కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, దేశంలో కార్యక్రమాలు కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్కి శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంది. దీనిలో భాగంగా శ్రీ గురుదేవుల జన్మదినోత్సవం మే 1న ఉందండి. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఈనాటి అన్నదాన కార్యక్రమాలను శ్రీ గురుదేవుల దివ్య ఆశీస్సులతో తెలంగాణ స్ఫూర్తి సమం ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించుకుంటున్నాము. గురువుగారు మానవత్వమే మనిషితత్వం కావాలని, అందుకు మనిషి మనసే ప్రధాన కారణమని, దానికోసం మనసుని మనం ఒక అంటే మనసు చెప్పినట్టు మనిషి కాకుండా మనిషి చెప్పినట్టుగా మనిషి నడుచుకునే విధంగా దీనిని కేవలం ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం ద్వారానే సాధ్యమవుతుందని, అందుకోసం గురుగారు ఎస్పెషల్గా ఒక కోర్సు డిజైన్ చేశారు, ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క మనసు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపు పురోగమనం లేని పురోగమనం వరకు వెళ్తుంది. సో అన్ని రకాల వారికి మతాలకు కులాలకు ఎలాంటి కార్యక్రమం లేకుండా అందరికీ సైన్స్ ఆఫ్ యోగా లాగా మనం నిర్వహిస్తున్నాం. ఈసారి గురుదేవుల జన్మదిన సెషన్ తీసుకొని కార్యక్రమం చేస్తున్నాం. పేద మధ్యతరగతి
బాగా పిల్లలు ఉంటారు, వాళ్ళకు మీ సేవ ఏ రకంగా అంటే అలా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అండి పలానా ఏరియాలో అనాథ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ సింగిల్ పేరెంట్ ఉన్నారంటే మా దృష్టికి వస్తే మేము వాళ్ళకి చాలా చేశామండి, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ప్రస్తుతం మనం మహబూబాబాద్పట్నంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో మాది ఆర్టీసీ స్ఫూర్తి గురువు వారిది కలివేంద్రం రన్ అవుతుందండి. ఇలాంటి కార్యక్రమం నేను కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలకు వాళ్ళ మోరల్ వాల్యూస్ నేర్పడానికి. నేటి సమాజం ఎలా ఉందంటే మాకేమొస్తుందన్నప్పుడు సమాజానికి మనం ఏమిస్తున్నాం అనే కాన్సెప్ట్ నేర్పిస్తామండి. అలాంటి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మమ్మల్ని అప్డేట్ చేసి నెంబర్లు ఇస్తామండి. మేము వెళ్ళ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక దగ్గర చేస్తామండి. మహబూబాబాద్పట్నంలో ఈసారి నిర్వహించినాము. ఖమ్మం, వరంగల్, ప్రతి జూన్లో చేస్తుంటామండి. ఒక బర్త్డే సందర్భంగా కాకుండా ఎప్పుడైనా చేస్తామండి. కాకపోతే బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ అకేషన్ వారిది యాక్చువల్గా సార్ అది జన్మస్థలం అంటూ చెప్పారు. అంటే ఈ ప్రాంతం అని నేను చెప్పాను, అంటే ఆంధ్రప్రదేశ్ వాస్తవం చెప్పారు. కాకపోతే వారి సొంత వివరాలు చెప్పారు కానీ సొంత కుటుంబాలని అంటే ఏం లేదండి. వారికి మన సమాజమే మా ఫ్యామిలీ లాగా భావిస్తుంటారు వారు. అందుకని సొసైటీ కోసం ఏదైనా నిద్రకుంటారు. ఆ విధంగా మనం ఓకే అండి. చూడండి, టోటల్గా మానవ సేవే మాధవ సేవ అంటూ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ పేద మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటాం, మా ట్రస్ట్ అండగా ఉంటాం, మా గురుగారు మీకు ఎట్టువేళ మీకు సాయం చేయడానికి ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే పేదవాళ్ళకే అండగా మా ట్రస్ట్ ఉంటుంది, మా గురుగారు ఆశీస్సులు ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. దీనిని ప్రతి సీతారాంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫేస్ టు ఫేస్.